ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 రోజుల ఉపవాస దినంలో వీఆర్ ఇన్ 6th డే. 6వ రోజులో ఉండడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. సరే, ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన గొప్ప దేవేశయానికి మహిమగంత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. గతించిన దినం నుంచి దినం వరకు ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు. దేవ, వాక్యం చెప్పబోతున్నాను. వాక్యం వింటున్న బిడ్డల్ని కూడా దీవించి ఆస్వాదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, ఈరోజు వాక్యం ఏంటంటే, చాలాసార్లు మనము ఒంటరి గుండా అంటే ఒంటరి ప్రయాణం చేస్తూ ఉంటాం, ఒంటరితనంలో ఉంటుంటాం. ఆదరించే వాళ్ళు లేక, మనల్ని ఓదార్చే వాళ్ళు లేక, ఒక్కొక్కసారి అందరు ఉన్నా కూడా ఒంటరిగా జీవిస్తూ ఉన్నప్పుడు ఎలాగా అంటే ఎవరి దగ్గర నుంచి సహాయం అడగాలి, ఎవరి దగ్గర నుంచి సహాయం పొందుకోవాలి, ఎవరి దగ్గర నుంచి ఓదార్పు పొందుకోవాలి అనే టైంలో మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకు అంటే మనుషులు ఆశ్రయించవచ్చు, ఆశ్రయించకపోవచ్చు. ఒకవేళ మనుషుల్ని అడిగినా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో అలాంటి సమయంలో మన ఒంటరి ప్రయాణంలో, లేదంటే మన ఒంటరి జీవితంలో, మన ఒంటరి బ్రతుకులో దేవుణ్ణి ఏ విధముగా ప్రార్థించాలి అన్నది మనం నేర్చుకుందాం. చూడండి, కీర్తనలు 3 సంకీర్తన 4వ చరణం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టుచున్నాను, ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. ఎప్పుడైతే మనం ఒంటరి జీవితాన్ని గడుపుతామో, ఎలుగెత్తి దేవునికి మొరపెట్టేవారుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకుంటాం. ఖచ్చితంగా ఆయన నుంచి మనం జవాబు పొందుకుంటాం. ఎలుగెత్తి ప్రార్థించే వరకు ఒక్కొక్కసారి మన బాధ వేదన ఎవరికి చెప్పాలో తెలియక హృదయంలోనే దాచేసుకొని ఆ కన్నిటిని కూడా ఆపేసుకుంటూ ఉంటాం. కానీ అలాంటి సమయాల్లో మనుషులకి కాక, ఏ మనుషుడు దొరుకుతారని కాకుండా మనుషుడికి కాక దేవుడికి చెప్పుకొని ఎలుగెత్తి స్వరమెత్తి గట్టిగా స్వరమెత్తుకొని, దేవ నాకు ఈ బాధ ఉన్నది, నాకు ఈ వ్యాధులు ఉన్నది అని దేవుడికి చెప్పుకుంటే ఖచ్చితంగా ఆయన పరిశుద్ధ స్థలం నుంచి మనకు జవాబిస్తాడంటాను. అందుకని ఎప్పుడైతే నీకు బాధ ఉండి గొంతు వరకు మాట రాదో, గొంతెత్తి కన్నీటితో మనం ప్రార్థన చేసినప్పుడు అంట ఆయన మనకి జవాబిచ్చేవారుగా ఉన్నారు. ఇంకొక వాక్యం మనం చూద్దాం. 142వ సంకీర్తన 1వ చరణం చూడాలి. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. రెండోది ఏంటంటే, మనం ఏ బాధ నిమిత్తమై ఒంటరి వారమైపోయామో, ఏ వ్యాధి నిమిత్తమై ఒంటరి వారమైపోతున్నామో దేవుని బ్రతిమలాడుకోవాలంట. మన బాధ అంతా కూడా దేవుడికి చెప్పుకోవాలంట. ఎల్లుగెత్తి మన కన్నీరంతటిని స్వరమెత్తి మొట్టమొదట ప్రార్థన చేయాలా. రెండోది మన బాధ, ఆయన్ని మనం బ్రతిమలాడుకోవాలి. దేవా, నా బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ వ్యాధులు ఉంది, ఎవరు నాకు ఈ కష్టం నుంచి తీర్చలేరు, నీవే తీర్చగలవయ్యా, నా బాధ అంతా ఇదని మనుషులకు చెప్పటం కన్నా మన బాధ అంతా కూడా దేవుడికి చెప్పుకుంటే మన బాధ అంతటిని కూడా ఓపికతో వినేవాడు ఆయన. ఎందుకంటే మనుషులు మన బాధనంతటిని వింటారో లేదో తెలియదు, కానీ విన్నట్టు నటిస్తారు కొంతమంది విన్నా కూడా హేళన చేస్తారు, కొంతమంది విని సహాయం చేయలేని వాళ్ళు ఉంటారు. కానీ మన బాధ అంతా కూడా ఎలుగెత్తి మన బాధ అంతా ఆయనకి చెప్పి ఆయన దగ్గర మనం బ్రతిమలాడుకున్నప్పుడు అంట మన బాధ అంతా ఆయన వినటమే కాదు కానీ గొప్ప ఆశీర్వాదం ఆయనకు దయచేస్తాడు. హల్లెలూయా. చూద్దాం, కీర్తనలు 142 సంకీర్తన 4-5. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒకడు నాకు లేకపోయాను, ఆశ్రయం ఏది నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడిన వాడు ఒక్కడును లేడు. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, నా స్వాస్థ్యము నీవే. మూడోదిగా మొట్టమొదట ఏం చేయాలండి? స్వరం ఎత్తి ఆయన దగ్గర ప్రార్థించాలి. రెండోది మన బాధ ఏంటో ఆయనకి చెప్పాలి, మన కన్నీరు ఏంటో ఆయనకి చెప్పాలి, ఆయన బ్రతిమలాడుకోవాలి. మూడోది ఏంటంటే, మనం మనుషుల దగ్గరికి వెళ్ళి బాధపడినప్పుడు నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు, ఈ సమయంలో నీవే నాకు దిక్కు, నీవే నాకు సహాయం చేయాలని అంటాం. అది మనుషులకు కాక దేవుడికి చెప్పుకోవాలి. నీవే నా ఆశ్రయదుర్గమయ్యా, నీవే నా స్వాస్థ్యం తండ్రి, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదని దేవుని బ్రతిమలాడుకుంటే నిజంగా అప్పుడు దేవుడు చాలా సంతోషిస్తారు. అవును, నా బిడ్డకి నేను తప్ప ఇంకెవరు లేరు కదా, సో ఖచ్చితంగా నా బిడ్డకి నేనే సహాయకుడు ఉండాలి, నా బిడ్డకి నేనే సహకరించాలని ఆయన ఖచ్చితంగా ఆయన మనకు సహకరిస్తారు. ఇంకా 142 సంకీర్తన 6వ చరణంలో మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభా బలిష్ఠుల చేతులు ఉంటే నన్ను తప్పించు ప్రభా. ఎలాంటి బలవంతమైనటువంటి భయంకరమైనటువంటి కార్యాలు నీకు ఎదురైనా, అంటే కార్యాలు మీకు ఏంటంటే బాధలు, వేదనలు, శోధనలు నీకు ఎదురైనప్పటికీ దేవ బలిష్ఠుల చేతిలో నుంచి నన్ను తప్పించు అన్నప్పుడు అంత భయంకరమైనటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించేవాడుగా
దేవుడు నీకు తోడున్నాడు. హల్లెలూయా. అందుకని దేవుడికి వెలుగెత్తి నీ బాధ అంతటిని, నీ కడుపులో ఉన్న బాధ అంతటిని ఆయనకే చెప్పుకో. ఆయన దగ్గర బ్రతిమలాడుకో. నీవు తప్ప నాకు ఇంకెవరు లేరయ్యా, నీవే నా ఆశ్రయదుర్గం, నీవే నా కొండ, నీవే నా కోట అని చెప్పుకోవాలా. ఇంకొకటి ఏంటంటే బలిష్ఠుల చేతుల నుండి నన్ను విడిపించు అన్నప్పుడు భయంకరమైనటువంటి సమస్యల నుంచి దేవుడు నిన్ను విడిపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.